శ్రీకర్ అబ్బాయి అంటే ఇంత మంచి హైట్ ఉంటదా? 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా? ఇంత మంచి కలర్ ఉంటదా? ఇంత మంచి హెయిర్ ఉంటదా? అదేంటి నువ్వు ఎప్పుడు అబ్బాయిని చూడలేదా? అంటే నా పక్కన ఉన్నవాడికి ఇవన్నీ ఎప్పుడు లేవు కదా. సరే గాని అమ్మాయి అంటే ఇలా ఎండిపోయిన చేపలాగా ఎంత అసహ్యంగా ఎంత పీలగా ఇలా ఉంటుందా? ఏంటి నువ్వు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను చూసిన అమ్మాయిలందరూ బానే ఉన్నారు, ఫస్ట్ టైం నిన్ను చూసే షాక్ అయ్యా. సర్లే కానీ ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి కింద క్యాపిటల్ ఏమని పెట్టను? హ్యాండ్. వద్దు మన ఇద్దరి పేరు చూడడానికి అమరన్ సినిమాలో పేర్లో ఉంటుంది కదా. కాదు, సమరం సినిమా లాగా ఉంటుంది. నేను లవ్ చేసే కొత్తల్లోని కొంచెం ఓపెన్ గా ఉండు, కొంచెం ఓపెన్ అప్ అవి ఉండు అన్నాను, కానీ మరి ఎంత ఓపెనా? మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. వాళ్ళెందుకు విడిపోయారు? ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. సడన్ గా విడిపోవడం అంటే మామూలుగా విడిపోలే, వీళ్ళు కలిస్తేనే మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఓకే, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. పదల్దాం. కలిపేస్తాడా? కలిపేస్తాడు, చాలా కలిపాడు ఇప్పటికే. పద. అవునా అన్నా, నేను పద వినోదం రాసుకుంటా ఆదివారం వచ్చే పేపర్లో. 4 అక్షరాలు రామ్ ప్రసాద్. ఓకే. పనికి మాల ఎదవ 2 అక్షరాలు అది. ఓకే. చిత్తకార్తి కుక్క 3 అక్షరాలు భాస్కర్. చేతకాని ఎదవ 3 అక్షరాలు నరేష్. మా ఫ్రెండ్ కలిసి అడిగి వెళ్దాం. అరే ఫ్రెండ్. హే ప్రసాద్. ఏ రామ్ ప్రసాద్. ఎలా ఉన్నారా? సూపర్ రా. నరేష్. ప్రసాద్ తెలుసు కదా? నాకేం తెలియదు, హైవే మనం చూసాగా. అదే మీ ఇద్దరు కార్లో వెళ్తున్నా కదా హైవే మీద. ఓకే ఓకే. నరేష్ తెలుసు కదా? మీకు తెలిసిపోయిందా? అంటే ఆ రోజు కార్ ఆగిపోతే నేనే కదా లిఫ్ట్ ఇచ్చింది. ఇలా ఉన్నావు నువ్వు. మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నా? 3 నెలలు. కంగ్రాట్స్ రా, నువ్వు చాలా గ్రేట్ తెలుసా? ఎందుకు? అది 2 నెలల కన్నా ఎక్కువ ఎవరితో ఉండదు. అయినా మీకు బుద్ధి లేదా? ఇంకా మారా? మారిపోయి ఏం చేయాలి ఇప్పుడు? మారిపోతే దీనిలాగా దాన్ని తగులుకోవాలి అంతే. రామ్ ప్రసాద్ ఇవన్నీ కాదు, మా ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారంట, వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి కలిసిపోతుంది. ఎంతకాలం ఎందుకు విడిపోయారు? చెప్పు. వాళ్ళు ఎందుకు విడిపోయారో వాళ్ళు చెప్తారు, వెళ్దాం పదండి. ఇవన్నీ కాదు ప్రసాద్, తను లేకపోతే నేను ఉండలేను రా. రామ్ ప్రసాద్ తినలేకపోతే నేను కూడా ఉండలేను. నువ్వు ఉంటవే, నువ్వు ఉంటావు. సరే ముందు వాళ్ళ అమ్మ నాన్న కలిపి పిలుద్దాం ఫస్ట్. పదండి. అమ్మా నాన్న. నాన్న. అమ్మా నాన్న. వర్ష ఏంటమ్మా పిలిచావు? మీ నాన్న వచ్చాడు తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? వర్ష అసలు మీ అమ్మని ఎందుకు పిలిచావే? ఇంట్లో పనమ్మని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పని బాగుంటావా? చాలా బాగుంటది. కాదండి, మళ్ళీ మీరు కలవాలండి. ఒరే ఒక్కసారి కలిసినందుకు ఈవిడ పుట్టిందిరా, మళ్ళీ కలిసాను అనుకో నీలాంటి పుడతాడు. మీరు ఎందుకు విడిపోయారు? ఒరే చిన్నపిల్లవాడు ఉండు, పక్కన ఆడుకో. కనీసం మీరు చెప్పండి. చిన్న పిల్లోడని చెప్తున్నాను కదా, నీకు అవన్నీ చెప్పలేం పో. మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. కానీ మీ అమ్మ నేను మాత్రం కలవు అంతే. నేను మాత్రం మీ నాన్నతో కలవలేను. మేం కలవం అంతే. ఏదో ఒకటి చెయ్యరా. సరే వెళ్ళరా. మేమిద్దరం కలవడానికి ఆయన ఎందుకు చేస్తాడు? మన గ్యాంగ్ ని పిలుద్దాం. అందరూ వచ్చారు అనుకో, కొంచెం సెట్ చేసి కలుద్దాం. ఓకేనా? హలో గ్యాంగ్ రండిరా. రాంప్రసాద్ అసలు ఎందుకు పిలిచావు ఇక్కడికి? వర్ష వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు, దానివల్ల పిల్ల ఒప్పడం వల్ల మన శ్రీకర్ సోలో ఉండిపోయాడు. ఇదిగో శ్రీకర్, నీకు ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొచ్చిందనుకో ఏ మాత్రం ఆలోచించి ఒక్క మిస్ కాల్ ఇవ్వు, నేను చూసుకుంటాను. ఏంటండి అరాచకం? అంతెందుకు, ఇంతకు ముందు రెగ్యులర్ గా రాంప్రసాద్ కాల్ చేసేవాడు, రెగ్యులర్ అయిపోతే నేనే కట్ చేశాను తెలుసా? వచ్చిందండి వయ్యారి. నీకు మ్యాటర్ అర్థం లేదా? ఏంటి? ఇప్పుడు వర్షం ఉంది కదా, వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న నేను లైన్ లో పెట్టాలా? అది కాదే, వాళ్ళు కలపాలి. దానికి ఎందుకు ఇంత ఆలోచన? వాళ్ళిద్దరు కలిపి ఒక రూమ్ లో వేస్తే వాళ్ళే కలుస్తారు. అందరు నీళ్ళ కలిసిపోరు, అర్థమైందా? హలో, కలుపుకు పోవాలంతే. ఎవరు ఫోన్ చేయబో నాకే ఫోన్ చేయరు, మర్చిపోయావా? చూసావా శాంతి స్వరూపు, వర్ష వాళ్ళ అమ్మను ఇడిపోయారంట. సచ్చినోడా, నేనే వర్షారా?
ఏంటన్నా అక్కడ సునందతో చాట్ చేస్తున్నావు, సత్యశ్రీ చాట్ చేస్తున్నావు, నీకు ఇద్దరు ఇష్టం అన్నా? అది కావాలి ఇది కూడా కావాలి. అలాంటప్పుడు నీ దగ్గర ఉండాలి ఏంటది? టాలెంట్. అవునే మనం బ్యాంకాక్ వెళ్ళామట. అలాంటి ఎవరికి చెప్పొద్దు. సైలెంట్ కి వెళ్ళామా సైలెంట్ గా వచ్చేసినాం అన్నట్టు. శ్రీదేవికి వచ్చినట్లు సైలెంట్ వెళ్ళిపోయినట్లు. ఇలా అయితే మొత్తం మానేసి మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా? ఇలాగే సినిమా కంబ్యాక్ అన్నావు, సినిమాలు ఆపేసావు. ఇప్పుడు టీవీ కూడా ఆపేస్తే యూట్యూబ్కి వెళ్ళిపోతావు మళ్ళీ. అన్న రాంప్రసాద్ అన్న, ఆ. ఇగో నా వంతు సాయం ఒక 1000 రూపాయలు అన్న. దేనికిరా? కళ్ళు ఆపరేషన్ ఏదో ఉన్నట్టుంది పాపం. రే ఏం మాట్లాడుతున్నావురా? జబర్దస్తులు రాంప్రసాద్ మొత్తం మనమే. అయితే నెక్స్ట్ సంచులు మోసేది అన్నంటావు. ఇగోండి ఎంతమంది వచ్చారు మిమ్మల్ని కలపడం కోసం. ముందు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. మీ మొబైల్ ఇవ్వండి చెప్తున్నా సరే, మీ మొబైల్ ఇవ్వండి సరే, మీ ఆవిడ మొబైల్, ఇంకో మీ ఆయన మొబైల్, మీ పాత ఫోటోలు తీసుకోండి, మీరే కలిసిపోతారు. అదిగో చూసావా ఇందులో ఎంత మందికి ఆయన ఫోన్ చేశారో, నాకు తప్ప లత, రోహిణి, అశ్విని, కృష్ణ చూడు ఎంత మందికి చేశారు ఈయన. అబ్బాపాపా మరి నీ ఫోన్ లో ఉన్నా తెలుసా? రామ్ ప్రసాద్, ఆది, ప్రదీప్. అనవసరం మొబైల్ ఇచ్చాను సార్ మీకు కలుస్తారేమో అని చెప్పి. తీసుకోండి. ఇవన్నీ ఇలా కలిసినా లేవు కానీ. అరే నరేష్, అన్నా వీళ్ళిద్దరు కలవట్లేదు. వీళ్ళిద్దరు కలిస్తే ఇద్దరికి పెళ్ళి అవ్వదు. ఏం చేద్దాం మరి? అన్న శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వీళ్ళిద్దరిని కలుపుతారు, పెళ్ళైపోద్ది. షూరా? షూర్, ఫోన్ ఖచ్చితంగా. చేయాలి చెప్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? పిలిచింది నేనే. మేడం మీకు తెలుసు కదా మనలో ఇద్దరు విడిపోయారని. నీకు తెలియదులే, వాళ్ళు తెలుసు. అలాగే ఇక సెట్ లో ఇద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరిని కలపాలి మనం. అవునా? అది చాలా ఈజీ పని. రాజు, ఓయ్ అమ్మ చీర చూడరా ఎంత బాగా కట్టిందో. మరి ఆ శారీ కట్టడానికి 4 గంటలు పట్టింది. అమ్మ చెవిదిద్దులు చూడరా ఎంత బాగున్నాయో. మరి ఆ చెవులు పెట్టడానికి 2 గంటలు పట్టింది. అమ్మ జడ్జిమెంట్ కూడా బాగుంది. మరి గంట పట్టింది. మీరు చేసే ఈ అపోహాల వల్లేరా అందరు అనుకుంటున్నారు నేనేదో గంటలు గంటలు తరబడి చెప్తున్నాను. వద్దానా నమ్మినప్పటికీ. అమ్మా నా గురించి చెప్పండి, మా స్కిట్ గురించి చెప్పండి. నేను జబర్దస్త్ అప్పుడు వచ్చి మేకప్ రూమ్ వాగిట్లో నిలబడ్డావు, గుర్తుందా నీకు? అయిందా? బాగైందా? రామ్ ప్రసాద్ గారు, ఈ గొడవలని ఎందుకులే కానీ వాళ్ళని పిలవండి, మనం మాట్లాడి సాల్వ్ చేసేద్దాం ప్రాబ్లం. అనిల్ గారు వెళ్ళండి. భావన గారు చెప్పండి మేడం, ఎందుకు పిలిచారు? మీరేదో గొడవలు పడుతున్నారని చెప్పారండి. అసలు గొడవలు ఎందుకండి? ఆలుమగలన్నాక గొడవలు ఉంటాయి, సర్దుకోండి. సర్దుకోవడం ఛాన్స్ లేదు మేడం. ఆవిడతో సర్దుకోవడం ఏంటి? అసలు ఆ బొట్టు చూసారా మేడం ఎలా పెట్టిందో? దిక్కుమాలు బొట్టు. ఇదిగో ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా కలిసి ఉంటారండి? మీరిద్దరు కొట్లాడుకోవడం వల్ల పిల్లలు ఎంత బాధితులు అవుతారు, కాస్త ఆలోచించండి. వాళ్ళ కోసమైనా మనం కాంప్రమైజ్ అయిపోవాలి. కాంప్రమైజ్ ప్రసక్తే లేదు మేడం. నేను అయ్యేది లేదండి, అంతే. ఈయనతో కలిసి ఉండలేను అంతే. ఒక్క నిమిషం. ఏదైనా సరే టచ్ తో సరైపోతుంది. ప్లీజ్ మీ చేతులు ఇవ్వండి. చూసారా మేడం, ఇప్పుడు కూడా నా చెయ్యి కిందే ఉంది మేడం. అవసరం లేదు నాకు. వామ్మో, ఇదిగో అమ్మా. ఏంట్రా ఇది? వామ్మో, ఇది జీలకర్ర. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ అమ్మాయి లవర్ ఇద్దరు కలిసిపోతారు, పెళ్లి చేసుకుంటారు అన్నమాట. చూసారండి, మీ వల్ల ఇప్పుడు వాళ్ళు కలవలేకపోతున్నారు. ముందు రండి, వెళ్ళండి. మీరేం చేస్తారో తెలియదు. ముందు వీళ్ళిద్దరిని కలిపితే తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి అవుద్ది. ఒక్క నిమిషం. మాది ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ. మేమెందుకు ఈ బతుకా బండి మీద ఎక్కుతున్నాము? బతుకుని ఎంత బట్కా బండి చేసావమ్మా, వద్దమ్మా.